वीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आज हम इस कक्षा में हिंदी व्याकरण में समास व्याकरणांश के बारे में हम पढ़ेंगे। समास किसे कहते हैं, समास की परिभाषा क्या है। देखिए समास की परिभाषा देखिए, दो या दो से अधिक परस्पर संबंधित शब्दों को मिलाकर एक शब्द बना देने की विधि को समास कहते हैं। दो या दो से अधिक परस्पर संबंधित शब्दों को मिलाकर एक शब्द बना देने की विधि को समास कहते हैं। दो या दो से अधिक परस्पर संबंधित शब्द, देखिए రెండు లేదంటే రెండు కన్నా ఎక్కువ పరస్పరం సంబంధం కలిగి ఉన్నటువంటి శబ్దాలను కలిపి ఒక శబ్దంగా చేసేటువంటి పద్ధతిని విధి को समास कहते हैं। రెండు లేకపోతే రెండు కంటే ఎక్కువ పరస్పరం సంబంధం కలిగి ఉన్నటువంటి పదాలను కలిపి ఒక పదంగా చేసేటువంటి పద్ధతిని సమాస్ అని పిలుస్తాము। ఉదాహరణలో చూడండి, మీకు అర్థమవుతుంది। ఉదాహరణ देखिए, రాజా ఒక పదం, ఒక శబ్దం, అదేవిధంగా మహల్ ఒక పదం, రాజా మహల్। మరి దో या दो से अधिक పరస్పర సంబంధిత శబ్దం, పరస్పరం సంబంధం అనేటువంటిది ఉందా? రాజా మహల్ ఈ రెండిటికి సంబంధం అనేటువంటిది ఉంది। ఆ మహల్ ఎవరిది? రాజు। మరి ఈ రెండిటికి పరస్పరం సంబంధం కలిగినటువంటి శబ్దాలను మిలాకర్, మిలాకర్ ఏంటి? కలిపి। రాజా కా మహల్ అని ఉంది, దాన్ని మనం ఏం చేస్తున్నాము? రెండు పదాలు ఉన్నాయి, రెండు పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయి। రాజా మహల్ ఈ రెండిటికి పరస్పర సంబంధం ఉంది, మరి వీటిని మిలాకర్, ఇటువంటి పరస్పర సంబంధం కలిగి ఉన్నటువంటి శబ్దాలను మిలాకర్ కలిపి ఏక్ శబ్ద బనా దేనికి, ఏక్ శబ్ద ఏంటి? ఒకే ఒక పదంలాగా రాసేటువంటి విధికు, ఆ మెథడ్ని సమాస్ అని అంటారు। ఓకే, మరి ఒకే ఒక పదంగా ఏం రాసాము? రాజ్ మహల్ అని రాసేసాము। రెండు లేకపోతే రెండు కన్నా ఎక్కువ పరస్పర సంబంధం కలిగి ఉన్నటువంటి పదాలను కలిపి ఒక పదంగా రాసేటువంటి పద్ధతిని సమాస్ అని పిలుస్తాము। ఇక్కడ రెండు పదాలు కనిపిస్తూ ఉన్నాయి। देन आफ्टर इन टाइप्स प्रकार में हम देख सकते हैं दो या दो से अधिक, రెండు కన్నా ఎక్కువ పదాలను మనం కలిపి ఒక పదంగా రాస్తూ ఉంటాం। we can see in types that ఓకే, ఇక్కడ రెండు పదాలు మనం చూస్తున్నాము, రెండు కంటే ఎక్కువ పదాలను కూడా కలిపి ఒక పదంగా మనం రాస్తూ ఉంటాము। దాన్ని మనం ఏమంటాము అంటే समास అని పిలుస్తాము। छात्र छात्राएं, समास की परिभाषा क्या है? दो या दो से अधिक परस्पर संबंधित शब्दों को मिलाकर एक शब्द में बना देने की विधि को समास कहते हैं। नेक्स्ट, समास विग्रह क्या है? మరి విగ్రహ వాక్యం రాయమంటూ ఉంటారు। విగ్రహ వాక్యం అంటే ఏంటి అసలు? सी परिभाषा देखिए, समस्त पद को खंडित करके पहले जैसी अवस्था में पहुंचा देने की स्थिति को समास विग्रह कहते हैं। చూడండి, మనం అంటాం రాజ్కుమార్, రాజ్కుమారి, రాజ్భవన్, రాజ్మహల్। మరి ఆ పదాలు ఏవైతే మనం అంటున్నామో వాటిని ఏమని పిలుస్తాము అని అంటే, ఈ పదాలను మనము సమస్త పదాలు అంటాం। ఇది సమస్త పదం, ఏది మనం పిలిచేటువంటి రాజ్మహల్, రాజ్కుమార్, రాజ్కుమారి, రాజ్ భవన్, దేశభక్తి, ఈ పదాలన్నీ కూడా ఏంటి? సమస్త పదాలు అంటారు। మరి విగ్రహవాక్యం దేన్ని అంటాము? ఈ సమస్త పద ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్కుమార్ అనేటువంటిది సమస్త పద్ అనుకోండి। సమస్త పదకు ఖండిత్ కర్కే, ఖండిత్ అంటే ఏంటి? खंडित करना विड़दी खंडित करके पहले जैसी अवस्था में
మొదట మనం పలుకుతూ ఉన్నామే పహలీ జైసి అవస్థామే మొదట మనం పలికేటప్పుడు చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తాం రాజా కా కుమార్ రాజా की కుమారి రాజా కా महल देश की भक्ति అంటే जो पहली जैसी అవస్థా మే మొదట ఏదైతే మనము పలుకుతూ ఉన్నామో అటువంటి పద్ధతిలోకి మార్చేటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే समास विग्रह అని పిలుస్తాము छात्र छात्राएं समास विग्रह क्या है समस्त पद को खंडित करके पहले जैसी जो अवस्था में पहुंचा देने की जो विधि है समास विग्रह है समस्त पद को खंडित करके पहले जैसी अवस्था में पहुंचा देने की विधि को समास विग्रह कहते हैं समास किसे कहते हैं दो या दो से अधिक परस्पर संबंधित शब्दों को मिलाकर एक शब्द में बना देने की विधि को समास कहते हैं समास विग्रह किसे कहते हैं समस्त पद को खंडित करके पहले जैसी अवस्था में पहुंचा देने की विधि को समास विग्रह कहते हैं यू शुड नो द डिफरेंस ओके राइट समास कितने प्रकार के हैं समास कितने प्रकार के हैं आप सबको मालूम है आप बोल सकते हैं समास 6 प्रकार के हैं कितने प्रकार के हैं 6 प्रकार के हैं देखिए समास के 6 भेद होते हैं भेद माने क्या है भेद माने प्रकार समास के 6 प्रकार होते हैं पहला क्या है अव्ययी भाव समास क्या है अव्ययी भाव समास दूसरा क्या है तत्पुरुष समास तत्पुरुष समास तीसरा क्या है कर्मधारय समास क्या है कर्मधारय समास चौथा है द्विगु समास क्या है द्विगु समास पांचवा है द्वंद्व समास क्या है द्वंद्व समास छठवा है बहुव्रीहि समास क्या है बहुव्रीहि समास समास कितने प्रकार के हैं समास 6 प्रकार के हैं वे क्या है अव्ययी भाव समास तत्पुरुष समास कर्मधारय समास द्विगु समास द्वंद्व समास बहुव्रीहि समास अब आपको मालूम हो गया है कि समास किसे कहते हैं समास की परिभाषा क्या है समास विग्रह किसे कहते हैं परिभाषा क्या है और समास कितने प्रकार के हैं वे क्या क्या हैं छात्र छात्राएं एक बार शामपट देखिए अपनी पुस्तक खोलकर लिख लीजिए समास की परिभाषा लिख लीजिए समास विग्रह की परिभाषा और समास के प्रकार भी लिख लीजिए